అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు ఫిబ్రవరి నెల నడుస్తుంది. ఈ నెల నుంచే ఎండలు కాస్త ఎక్కువనే ఉన్నాయి. వచ్చే నెల నుంచి ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి. మనకున్న వాతావరణ శాఖ ప్రకారంగా ఈ సంవత్సరం 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఎండల బారి నుంచి మనం కాపాడుకోవాలి. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. దీనికి ఏంటంటే మన ఇండ్లలో చాలామంది వంట చేసేటప్పుడు తొందరగా వేడెక్కే వస్తువులను దగ్గర పెట్టుకోకూడదు. అంటే ఉదాహరణకు పాత్రలు తీసేదానికి వాడే ఏవైతే బట్టలు ఉంటాయో వాటిని స్టవ్కు దగ్గర పెట్టకూడదు. అలాగే వంట చేసుకునే పొయ్యికి దగ్గరగా కాగితాలు కానీ కట్టెలు కానీ ఎండినవి ఏవి ఉన్నా కానీ వాటికి దగ్గరగా ఉంచకూడదు. ప్రస్తుతం అందరూ స్టవ్లే వాడుతున్నారు కాబట్టి స్టవ్కు దగ్గరగా ఎలాంటి పేపర్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాంటివి ఉంచకూడదు. ఎందుకంటే తొందరగా ఫైర్ క్యాచ్ అవుతుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం, బట్ జరిగితే మాత్రం ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం జరగచ్చు. ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. నేను చెప్పే ప్రతి విషయం ముందు జాగ్రత్త. అందుకే మన పూర్వీకులు ఏమన్నారంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అని. కాబట్టి నష్టం జరగకంటే ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. దీన్నే మనవాడు ఇంగ్లీష్లో చెప్పాడు, ప్రివెంషన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. అదేదో గొప్పగా అనుకుంటున్నాను. దానికంటే ముందే మన తెలుగు వాళ్ళు ముందు జాగ్రత్తలు చాలా చెప్పారు. సో ఇంట్లో పసిపిల్లలు ఉన్నా వేరే ఉన్నా ఎవరున్నా కానీ ముందు జాగ్రత్తగా స్టవ్కు దగ్గర ఎలాంటి ఎండిన వస్తువులు తొందరగా ఫైర్ క్యాచ్ చేసే వస్తువులు ఉండకుండా జాగ్రత్త చూడండి. దీంతోపాటు బయట వంట చేసుకునే వాళ్ళు పొయ్యికి దగ్గర ఎండిన కట్టెలు చెత్త చెదారం అన్ని జమ చేసి పెడుతుంటారు. వాటిని కొద్దిగా దూరంగా ఉంచండి. ఎండాకాలం వంట చేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత లివర్ కూడా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే లివర్ ఆన్ ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేసి మర్చిపోయారనుకోండి, అనుకోకుండా వేడి మీకు కూడా చిన్నపిల్లలు వీళ్ళు ఉంటే తొందరగా ఫైర్ క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు తెలియదు, వాళ్ళు లైటర్ ముట్టించారనుకోండి తొందరగా ఫైర్ క్యాచ్ చేస్తుంది. కాబట్టి అలా చేయకుండా న్యాబ్ది కూడా లివర్ ఆఫ్ చేసి పెట్టుకోండి. వంట చేసేటప్పుడు ముఖ్యంగా వెలుతురు ఎక్కువగా వచ్చేటట్లు గాలి ఎక్కువగా వచ్చేటట్లు ఉంచుకోవడం చాలా ఉత్తమం. దీంతోపాటు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్లు అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఫైర్ ఇంజన్ ఏదైనా సర్వీస్ ఉంటే సర్వీస్ చేసుకోవడము, టైర్లు చేంజ్ చేసుకోవడము, ఆయిల్ చేంజ్ చేసుకోవడము, ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ వీటిని అన్నీ చేంజ్ చేసుకొని మంచి కండిషన్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఇది ప్రభుత్వం తొందరగా చేసుకోవాల్సిన చర్య. ఎందుకంటే అన్ని ఎండలన్నీ ముదిరిన తర్వాత ఫోన్ చేసి పలానా దగ్గర ఇలా జరిగిందంటే అది వచ్చేటప్పుడు మొరాయించి రాకపోవడం వల్ల ఇక్కడ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. సరే, ప్రమాదం కంటే ఎక్కువైపోతుందంటే ప్రాణాలు పోయినాయనుకో తిరిగి రావు. ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం ఇస్తున్నారు. నష్టపరిహారం అది ఉపశాంతి తప్ప శాంతి కాదు. కాబట్టి నష్టం జరగకంటే ముందు జాగ్రత్త ఉండడము చాలా మంచిది. సో దయచేసి ఈ ఎండాకాలంలో అందరూ తమ జాగ్రత్తలు పాటించి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.